సీఎం నియోజకవర్గంలో తిరగబడ్డ జనం అర్హులను గుర్తించలేదంటూ నిలదీత పథకాలు కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తున్నారన్న ప్రజలు అధికారం నిలదీస్తుంటే కాంగ్రెస్ నేతల జోక్యం మేము రేవంత్ రెడ్డి చెప్పినట్టే అంటూ వార్నింగ్. బలంపేట గ్రామ సభ రసాభాసగా మారింది. దౌలతాబాద్లో సీఎం నియోజకవర్గం కొడంగల్ దౌలతాబాద్లో ఇది జరిగిందనమాట. ఈ ముసలాయన అడుగుతూ ఉంటే కాంగ్రెస్ నాయకులు పోయి ఆయన బెదిరిస్తూ ఉన్నారు. మేము చెప్తే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టే ఇక ఇవన్నీ ఎక్కువ మాట్లాడదు కూసోద్దని చెప్పేసి కూసో అని చెప్పేసి ఆయన బాగా అది చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సో కాబట్టి వీళ్ళు అంటే నియోజకవర్గంలో చిన్న స్థాయి కార్యకర్తల నుంచి పైన ఎమ్మెల్యే దాకా మొత్తం ఒక రౌడీజానికి పాల్పడతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. అది ఏమాత్రం మంచిది కాదు. ప్రజలు అడిగినప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలి, జవాబుదారితరంగా ఉండాలి. కానీ అడిగితే వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళని బెదిరిస్తాము, నీకు ఇది రాదు అది రాదు అన్నీ కట్ చేస్తాము, ఈ రకమైనటువంటి వ్యవహారం చేస్తే 100% ప్రజలు రేపటి నాడు అంటే అధికారం శాశ్వతం కాదు కదా, ఇంకొక 4 ఏళ్ళు ఇంకొక 3.5 ఏళ్ళు పోతే మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికలు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పాలి, ఎట్లా బుద్ధి చెప్పాలి, ఆ రకంగా అది చేస్తారు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటివి కాంగ్రెస్ నాయకులు పాల్పడకండి. రేపు నాడు మళ్ళీ ఆ ప్రజల దగ్గరికే పోవాలి మీరు ఓట్లు వేయమని అడుగుతందుకు. మీ ఎమ్మెల్యే ఒకసారి వచ్చిపోతాడు, నువ్వు కళ్ళ ముంగలనే కనపడతావు, రోజు పోవాలి, నువ్వు రోజు అడగాల్సి ఉంటుంది. అమ్మ అయ్యా అనుకుంటా పోయి కాలేలు మొక్కాల్సి ఉంటుంది వాళ్ళ ఓటు కోసం. ఇలా వాళ్ళకు రాలేదు, మీరు ఏమైతే మాటలు చెప్పిరో ఏమైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలు రాలేదని అడిగితే ఆ ప్రజల మీద కాంగ్రెస్ నాయకులు తిరగబడితే ఎంతవరకు సమంజసం? ఇది వస్తుందని చెప్పాలి, నచ్చ చెప్పాలి, ఈ టర్మ్ కాకపోతే వచ్చే టర్మ్కి వస్తుంది అని చెప్పాలి, ఇలాంటివి చేయాలి. కానీ మీరు వాళ్ళ మీద తిరగబడితే ఏమొస్తుంది, వాళ్ళని బెదిరిస్తే ప్రశ్నించిన వాళ్ళ మీద అది చేస్తే ఏమొస్తుంది? ఇంకా కొన్ని చోట్ల దాడులే చేస్తూ ఉన్నారు, కేసులు పెట్టిస్తూ ఉన్నారు, కావాలని చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. భూపాలపల్లి నియోజకవర్గంలో ఒక అబ్బాయి అడుగుతూ ఉన్నాడు, అడిగిన వాళ్ళ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతా ఉన్నాడు అని చెప్పేసి స్థానిక ఒక యువకుడు ఆయన మీద ఇప్పటికే 2 సార్లు అటాక్ ప్రయత్నం చేసిరు, కేసులు పెట్టిరు. మననైతే ఏకంగా ఎమ్మెల్యేనే, ఆ స్థానిక ఎమ్మెల్యే భూపాలపల్లి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనే పోయి ఏకంగా ఆ పోస్టుల కింద కామెంట్లు పెట్టుడు, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడు, బూతులు మాట్లాడు. అంటే ఎందుకింత అసహనం ఉన్నది కాంగ్రెస్ నాయకుల లోపల? ఎందుకింత అదైతా ఉన్నది? దేనికోసం ఇంత ఇది చేస్తూ ఉన్నారు? ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచన చేసుకోవాలి, కాంగ్రెస్ నాయకులు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇది ప్రజలకు బాధ ఉన్నప్పుడు అడిగితే దాన్ని మీరు చేయకపోవడం వల్ల సాల్వ్ చేయకపోగా పైగా బెదిరిస్తూ ఉన్నారు.